ఉదయ్ కిరణ్ ఈ పేరు వింటే చాలు మనసులో ఏదో తెలియని ఒక బాధ. మన ఇంట్లో మనిషిలాగా పక్కింట్లో మనతో చనువుగా ఉండే మనిషి లేకపోతే ఎలా ఫీల్ అవుతుంటామో ఉదయ్ కిరణ్ గురించి వింటే కూడా అలాగే అనిపిస్తోంది. ఉదయ్ కిరణ్ లోకాన్ని విడిచి 10 ఏళ్లు దాటింది. కానీ ఆయన గురించి ప్రస్తావనలు, సినిమాలు తరచూ వింటూనే ఉంటాం. ఇక ఉదయ్ కిరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఫిల్మోగ్రఫీలో తొలి సినిమా చిత్రంతోనే తిరుగులేని రికార్డులను కొల్లగొట్టాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2000వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లో ఒకటిగా నిలిచిపోయింది. డెబ్యూ సినిమాతోనే ఉదయ్ కిరణ్కి తిరుగులేని క్రేజ్ వచ్చింది. అసలు ముఖ పరిచయమే లేని ఆ హీరో అందులోనూ కాలేజ్ డేస్లో ప్రేమించుకొని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లాన్ని కనడం అనేది అప్పటికి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్. అలాంటి కంటెంట్తో వచ్చి బంపర్ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను అనే సినిమా చేశాడు. ఆ సినిమా మాత్రం ఊహించని రేంజ్లో హిట్ అయింది. ఉదయ్ కిరణ్కి స్టార్ స్టేటస్ను తెచ్చిపెట్టింది. రెండో సినిమాకే ఉదయ్ కిరణ్కి కటౌట్లు సైతం వెలిశాయి. అదే ఏడాది విఎన్ ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాతో ఉదయ్ మార్కెట్ ఒక రేంజ్కు వెళ్లిపోయింది. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ని స్టార్ హీరోని చేసేసింది. తొలి 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కావడంతో ఇక ఉదయ్ కిరణ్ మరో మెగాస్టార్ అవుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సినీగ్రాఫ్ మెల్లమెల్లగా కిందికి దిగుతూ వచ్చింది. ఇక ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోని చేసిన మనసంతా నువ్వే సినిమా కథ ముందుగా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిందట. కానీ మహేష్ ఆ టైంలో కమర్షియల్ కథ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి మనసంతా నువ్వేని రిజెక్ట్ చేశాడు. దాంతో దర్శకుడు ఆదిత్య ఇదే కథను ఉదయ్ కిరణ్తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టాడు. మళ్ళీ హిట్ అంటే మామూలు హిట్ కాదు. ఆ ఏడాది రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది మనసంతా నువ్వే.